హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 2 గుడ్లని తీసుకొని ఇలా పగలగొట్టుకోవాలి. మీరు ఎన్ని కావాలంటే అన్ని గుడ్లని తీసుకొని చేసుకోవచ్చు. నేనైతే 2 తీసుకొని చేస్తున్నాను. ఇలా పగలగొట్టిన తర్వాత దీన్ని మొత్తం ఇలా ఒక చెంచాతో మొత్తం కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలి. మనం ఈ మిశ్రమాన్ని ఎంత బాగా కలుపుకుంటే మనకి ఆమ్లెట్ అనేది అంత బాగా వస్తుంది. ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్రని, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నీ కలిసేలాగా మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మనకి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పైన ఇలా కారం అనేది ఉండలు కట్టకుండా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాంట్లో మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా తీసుకొని ఇలా అన్నీ కలిసేలాగా మరలా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేలాగా బాగా ఒక 2 నిమిషాల పాటు ఇలా తిప్పుతూ కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని బాగా వేడైన తర్వాత దానిపైన ఒక స్పూన్తో ఇలా ఆయిల్ వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలపాలి. ఇప్పుడు దీనిపైన ఒక బ్రెడ్ని పెట్టుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు 1 నిమిషం సిమ్లో పెట్టి కాల్చిన తర్వాత రెండొక వైపుకి తిప్పుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్ ప్లేస్లో బటర్ వేసి కూడా చేసుకోవచ్చు. బటర్తో చేస్తే ఇంకా ఈ ఆమ్లెట్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా 2 వైపులా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ గుడ్డు మిశ్రమాన్ని దీనిలో వేసుకోవాలి. ఇలా ఆమ్లెట్ లాగా పల్చగా వేసుకోవాలి. మనం మంటని సిమ్లో పెట్టి వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేసుకోవడం వల్ల తొందరగా మాడిపోతుంది. ఇలా సిమ్లో పెట్టి వేసుకోవాలి. ఇలా మొత్తం పల్చగా ప్యాన్ మొత్తం వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనం ముందుగా కాల్చి పక్కన పెట్టుకున్న బ్రెడ్ని దీనిపైన ఇలా పెట్టుకోవాలి. ఇలా కొంచెం గట్టిగా ఒత్తుకొని దీనిపైన పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఈ బ్రెడ్ పైన కూడా కొద్దిగా ఎగ్ని వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి బ్రెడ్ పైన మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వేసిన తర్వాత దీన్ని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఫ్రై కానివ్వాలి. మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టకూడదు, తొందరగా మాడిపోతుంది ఆమ్లెట్ అనేది. అందుకని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల ఆమ్లెట్ అనేది ప్యాన్కి అంటుకోకుండా ఈజీగా తిప్పేటప్పుడు ఈజీగా వస్తుంది. అందుకని పైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఒకవైపు కాలిన తర్వాత దీన్ని మనం రెండొక వైపుకి తిప్పుకోవాలి. ఈ ఆమ్లెట్ అనేది విరిగిపోకుండా నెమ్మదిగా రెండొక వైపుకి తిప్పుకోవాలి. ఇలా కనుక మీరు ఒకసారి బ్రెడ్ ఆమ్లెట్ని ట్రై చేశారంటే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు రెండొక వైపుకు తిప్పుకొని ఈ వైపు కూడా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి.
ఇలా రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. ఎంతో సింపుల్గా ఉండే ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. ఇలా 1 నిమిషం తర్వాత రెండొక వైపుకి తిప్పుకుంటే మనకి ఎగ్ ఆమ్లెట్ తయారైనట్టే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.